జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో మండల విద్యా వనరుల కేంద్రంలో కీర్తిశేషులు ఉరుగొండ రాధాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి అలాగే తత్వవేత్త రాష్ట్రపతి రాజకీయ నాయకుడు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి మాత్రమే కాదు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు। విద్య అనేది కేవలం పాఠశాలల్లోనే మాత్రమే కాదు మన జీవన విధానంలోనూ నైతిక విలువల్లోనూ ప్రతిబింబించాలని వారు తెలియజేశారు। ఈరోజు ఈ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు మా ప్రధాన ఉపాధ్యాయులు చెప్తున్నారు, ఈ గణపురం మండలంలో గాని నియోజకవర్గంలో గాని ఈ జిల్లాలో గాని ఏదైతే స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడో మీరు డబ్బులు తిరుగులు ఉన్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి తీసి ఒక ఉపాధ్యాయుని టీచర్ ఉన్న కాడ వెళ్ళాలని నేను డిఓ గారికి కోరుతున్న ఈ విషయాన్ని కలెక్టర్ కూడా చెప్తా। ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు బడి కొడితే కడుపును వచ్చినా తలకాయలు వచ్చినా లేకపోతే కాలును వచ్చినా ఆ ఉపాధ్యాయుడు రాకపోతే బడి మూతబడే పరిస్థితి ఉంటది। కనుక ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకు ప్రాధాన్యతనివ్వాలని ఈ రోజు ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్ గా చేసి ఉపాధ్యాయులను కూడా టీటీసీ బీఈడీ చదివిన వాళ్లకు హెచ్ఈటీ స్కూల్ అసిస్టెంట్ 11,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకాలు చేపట్టి ఉపాధ్యాయులకు పదోన్నతలు కల్పించి వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం అందజేయడం జరిగింది। ఆ సంకల్పంతో ప్రతి ఉపాధ్యాయుడు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి అని ఈరోజు సమ్మర్ హాలిడేస్ లలో కూడా పట్టుదలతో ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా సంఖ్యను పెంచుతున్నారు। రాబోయే విద్యా సంవత్సరంలో సెమీ రెసిడెన్షియల్ గా చేయబోతున్నా వెహికల్ పెట్టి అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టి భోజనం తర్వాత ఇంటికి పంపే విధంగా ప్రభుత్వ పాఠశాలలో నాకు